హాయ్ గైస్, ఈరోజు మేము తిరుపతి టు బెంగళూరు అనేది స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు క్లయింట్ మీటింగ్ ఉందని రమ్మని చెప్పారు, అందువల్ల స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదారిలో ఒక రెస్టారెంట్ కాడ ఆగి ఫుడ్ అనేది చేసాము. ఇక్కడ నాకు ఓకే అనిపించింది. వన్స్ బెంగళూరు రీచ్ అవ్వగానే మేము ఈ హోటల్లో అనేది రూమ్ అనేది బుక్ చేసాము. యాక్చువల్గా నేను ప్రీవియస్ కూడా ఈ హోటల్లో అనేది రూమ్ అనేది బుక్ చేశాను. వీళ్ళ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల ఈసారి కూడా రూమ్ అనేది ఇక్కడే బుక్ చేసాము. ఇక్కడ వన్స్ లోపలకి రూమ్లోకి వెళ్ళగానే ఇక్కడ రూమ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది మీకు ఇక్కడ చూస్తే అనేది మీకు చాలా బాగా అర్థమవుద్ది. వీళ్ళు మెయింటెనెన్స్ కానీ క్లీన్నెస్ అనేది ఎంత క్లీన్గా అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో. మనకి ఇక్కడ కుకింగ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ రూమ్లోనే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనకి గ్యాస్ అండ్ మైక్రో ఓవెన్ అండ్ వెజిటేబుల్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఫుడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ హోటల్ వాళ్ళకి రెస్టారెంట్ కూడా ఉంది. మనం అక్కడ నుంచి ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు రూమ్ చూస్తేనే మీకు చాలా బాగా అర్థమవుద్ది వీళ్ళ ఫెసిలిటీస్ అనేవి ఎంత బాగా అనేది ఉన్నాయో. వన్స్ వర్క్ కంప్లీట్ అవ్వగానే మేము బెంగళూరులోని ఫేమస్ అయిన నాగార్జున రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ నేను యాక్చువల్గా మీల్స్ అనేది ఆర్డర్ ఇచ్చాను. మీల్స్తో పాటు ఒక మటన్ ఫ్రై అండ్ మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఫుడ్ అయితే టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ బిర్యానీ మనం చెప్పనవసరం లేదు, నాకు చాలా అథెంటిక్ ఫ్లేవర్తో బిర్యానీ అయితే చాలా టేస్ట్గా అనిపించింది. వన్స్ బిర్యానీతో ఫినిష్ అవ్వగానే నేను వైట్ రైస్ అండ్ మటన్ ఫ్రైతో టేస్ట్ చేసి చూశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, మీరు కన్ఫామ్గా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా నేను రసం అండ్ ఎగ్ ఆమ్లెట్ అనేది నా ఫుడ్ అనేది ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.